నా పేరు సిహెచ్ దుర్గారావు అండి. నేను విజయవాడలో చిన్న 50 సంవత్సరాల నుంచి విజయవాడలోనే ఉంటున్నాం. నాకు సంవత్సరాల నుంచి ఈ కాలు తీశారు యాక్సిడెంట్గా. కాలు తీసేయడం వలన నాకు రెండో కాలుకి కూడా పైలేరియాలాగా వచ్చేసింది. నేను సంవత్సరం నుంచి చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చినాక నాకు కాలు తీయడం రెండు ఒకేసారి జరిగినాయి. అప్పటి నుంచి కూడా కొత్త పింఛన్లకి శాంక్షన్ చేయలేదు. ఈ మధ్యకాలంలో నాకు సదారణ సర్టిఫికేట్ తిరిగితే ఆ సచివాలయంలో సదారణ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇస్తే అది పట్టుకొని మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఇప్పటికి 2 నెలలు 3 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నా. వారం అప్లికేషన్ పెట్టుకుంటున్నాను, కానీ కొత్త పింఛన్లు శాంక్షన్ అవ్వట్లేదయా, వస్తున్నప్పుడు చేస్తాం అంటున్నారు. నేను నా పరిస్థితి చాలా పేదవాడిని. నేను ఇదివరకు హాకర్స్ని బీసెన్ రోడ్లో వ్యాపారం చేసుకునేవాడిని. ఇప్పుడు ఈ 2 కాళ్ళు నాకు నడవలేని స్థితి, పేదవాడిని, నా పిల్లలు ఎవరో చూడట్లా. నాకు ఈ గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తుందేమో అని నేను కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఇప్పుడు 2 నెలల నుంచి తిరుగుతున్నా. అది సార్ ఇట్లా అది చేస్తే ఏదైనా చిన్న బడ్డీ కొట్ట కూరగాయలు పెట్టుకొని బతుకుతాం నేను నా భార్య అని నేను గవర్నమెంట్కి చాలా రిక్వెస్ట్గా చాలా వినయంగా చెప్పుకుంటున్నా. అయినా నన్ను పట్టించుకునే నాదుడు లేడు. కాబట్టి దయచేసి పెద్ద ఆఫీసర్స్ మా యందు దయించి పేదవాళ్ళని కూడా మీరు చూడాలి, ఆదుకోవాలి. మాలాంటి వాళ్ళకి దృష్టిలో ఉంచుకొని ఏదైనా చట్టం ఏదైనా మీరు సవరించి మాలాంటి వాళ్ళు తొందరగా ఏదైనా పింఛన్ సాయం చేస్తే బతుకుతాం. లేదంటే ఇక మేము మనసాన పడి సావడం తప్ప వేరే మార్గం లేదు. పింఛన్ కోసం నేను దాదాపు ఇప్పుడు నాకు సదారణ సర్టిఫికేట్ వచ్చి 6 నెలలు అయిందండి. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నా. అప్పటి నుంచి ఓపెన్ అవ్వాలి అసలు. అదేమంటే ఇక్కడ ఇప్పుడు అవ్వట్లేదయా, ఇదివరకు మామూలుగా ఇచ్చేవాళ్ళు ఆఫీసర్సు, ఇప్పుడు అది కాదు, పైనుంచి రావాలా, మాకు కంప్యూటర్లో రావాలా, కంప్యూటర్లు వస్తేనే అప్పుడు మేము ఇస్తాం, ఇదివరకు అంటే డాక్టర్ సిఫార్సు చేసి ఇచ్చేసేవాళ్ళం అని కొంతమంది ఆఫీసర్లు చెప్పారు. ఇప్పుడు ఆ మాట దాని మీద నేను నిరుత్సాహపడకుండా అప్పటికి తిరుగుతున్నా. అయినా కూడా నాకు దరిదాపురం కనపట్లేదు సార్. దయ ఉంచి మీ సవరణ చేస్తారో, మాలాంటి పేదలను ఆదుకుంటారో, లేదా మంచాన పడి సావమంటారో పెద్ద ఆఫీసర్స్ మీరే నిర్ణయించి మాకు సాయం చేయవలసిందిగా కోరుతున్నాను.